హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అసలు ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనే స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనం ఎప్పుడైనా మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయాల్సి వస్తే అలాంటి కేసెస్లో మనం ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్లో ఒక ఇఫ్ ఉంటుంది, ఎల్స్ ఉంటుంది, మధ్యలో ఎల్స్ ఇఫ్ అనేవి చాలా ఉంటాయి, కానీ ఎల్స్ మాత్రం ఒకటే ఉంటుంది. సో ఈ మధ్యలో ఎల్స్ ఇఫ్ చాలా ఉంటాయి కాబట్టి దీన్ని ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అని కూడా అంటాం. సో ఈ డెఫినేషన్ చదివితే ఇందాక చెప్పింది అర్థమవుతుంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ నీడ్ టు చెక్ మల్టిపుల్ కండిషన్. ఇన్ దిస్ స్టేట్మెంట్ వీ హ్యావ్ ఓన్లీ if and one else. However, we can find multiple else if. It is also known as if else if ladder. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ కండిషన్ 2 స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ కండిషన్ 3 స్టేట్మెంట్, ఎల్స్ అని ఇలా ఒక సింటాక్స్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ కండిషన్ కనుక ఈ ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక ట్రూ అయితేనే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ కండిషన్ ట్రూ కనుక కాకపోతే సో మనం కండిషన్ 2కి వస్తాము. సో ఈ కండిషన్ కనుక ట్రూ కాకపోతే మనం కండిషన్ స్టేట్మెంట్ 2ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ దిస్ ఇఫ్ కండిషన్ 1 ఈజ్ నాట్ మెట్ అండ్ కండిషన్ 2 ఈజ్ మెట్. సో ఒకవేళ కండిషన్ 2 కూడా రాంగ్ కనుక, అంటే ఈ కండిషన్ 2 కూడా సాటిస్ఫై అవ్వకపోతే మనం థర్డ్ కండిషన్కి వెళ్తాం. సో కండిషన్ 3 సాటిస్ఫై అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ 3 కూడా రాంగ్ అయితే మనం ఫైనల్గా ఎల్స్లోకి వస్తాం. సో కండిషన్ 1, 2, 3 అలా ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని కండిషన్స్, ఏ కండిషన్స్ ట్రూ కాకపోతే మనం ఈ ఎల్స్లోకి వస్తాం. ఈ ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫైనల్గా ఒకవేళ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే ఆ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ 1 సాటిస్ఫై అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ కండిషన్కి పాస్ అవుతుంది. అది సాటిస్ఫై అవుతే నెక్స్ట్ కండిషన్, అది సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్లోకి వెళ్తాం. సో ఏ కండిషన్స్ సాటిస్ఫై అవ్వట్లేదు, ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ యొక్క బేసిక్ సింటాక్స్. సో ఒకవేళ ఈ మధ్యలో ఈ చాలా కండిషన్స్ ఉంటాయి కదా, ఒకవేళ మధ్యలో ఏ కండిషన్ కనుక సాటిస్ఫై అయిందనుకో మిగతా కండిషన్స్కి వెళ్ళి అది చెక్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ 2 సాటిస్ఫై అయింది అంటే కండిషన్ 3కి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడితో స్టాప్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను ఇక్కడ ఇంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 1234 అనేదాన్ని డిక్లేర్ చేశాను. సో ఇఫ్లో నాకు నెంబర్ లెస్ దాన్ 100 &/ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నాను. సో ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇట్ ఈస్ ఏ 2 డిజిట్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇది సాటిస్ఫై అయితే ఈ 3 డిజిట్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది సాటిస్ఫై అవ్వకపోతే థర్డ్ కండిషన్ చెక్ చేస్తుంది. అది సాటిస్ఫై అవ్వకపోతే ఫోర్త్ కండిషన్ని చెక్ చేస్తుంది. అలా ఏ కండిషన్స్ సాటిస్ఫై అవుతే ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ నేను 1 2 3 4 1234 అనే నెంబర్ తీసుకున్నా. కండిషన్ నెంబర్ లెస్ దాన్ 100. సో ఇక్కడ 1 2 3 4 అనేది లెస్ దాన్ 100 కాదు. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. బోత్ కండిషన్ ఇక్కడ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఇది సాటిస్ఫై అయింది. 1 2 3 4 అనేది 1234 అనేది 1 కన్నా ఎక్కువే, బట్ అది 100 కన్నా తక్కువ. సో ఈ కండిషన్ ఏది సాటిస్ఫై అంటే రెండిట్లో ఒకటి సాటిస్ఫై అవ్వకపోయినా మనకి అవ్వనట్టే. సో ఈ కండిషన్ ఏది సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఇట్ ఈస్ ఏ 2 డిజిట్ నెంబర్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు. సో ఇది మళ్ళీ ఎల్స్ ఇఫ్లోకి వెళ్ళి ఈ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. నెంబర్ లెస్ దాన్ 1000. సో 1234 అని 1000 కన్నా తక్కువ కాదు, బట్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. రెండిట్లో ఒక తప్పైనా మనకు ఆ కండిషన్ అనేది రాంగ్. సో ఈ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఏ 3 డిజిట్ నెంబర్ అనే స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవ్వదు. సో అది మళ్ళీ నెక్స్ట్ ఎల్స్ ఇఫ్లోకి వచ్చి కండిషన్ని చెక్ చేస్తుంది. సో నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000. సో 1234 అనేది 10,000 కన్నా తక్కువ నెంబరే,
అండ్ సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నెంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 కన్నా 1234 పెద్దదే, సో సాటిస్ఫై అవుతుంది. అంటే మనకి ఫైనల్గా ఇట్ ఈస్ ఏ 4 డిజిట్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ చేసిన మనకు అవుట్పుట్లో ఇట్ ఈస్ ఏ 4 డిజిట్ నెంబర్ అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడితో మనకి ఆ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ వెళ్ళి ఎల్స్ ఇఫ్లోకి వెళ్ళి ఈ స్టేట్మెంట్ని చెక్ చేయదు, ఇక్కడితో ప్రింట్ అవుతుంది కాబట్టి ఇక్కడితో ఆగిపోతుంది అంతే. సో ఇదే ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.